ఒక దేశం ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారిందా? ప్రపంచ ఎకానమీలో 2వ స్థానంలో ఉంది. హై స్పీడ్ రైళ్లు, ఆకాశాన్ని తాకే స్కై స్క్రాపర్లు, అత్యాధునిక నగరాలు, కమ్యూనిజం, సమానత్వం, ప్రజల అభివృద్ధి. ఇది మనకు కనిపించే చైనా. కానీ ఈ మెరుపుల వెనుక ఇంకో చైనా దాగి ఉందా? పుట్టిన ప్రదేశం కారణంగా ఒక వ్యక్తి జీవిత అవకాశాలు మారిపోతున్నాయా? సిటీలో పుట్టిన ఒక పిల్లవాడి భవిష్యత్తు ఒకలాగా, గ్రామంలో పుట్టిన మరొక పిల్లవాడి భవిష్యత్తు మరోలాగా ఉందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక భారీ చర్చ అయితే జరుగుతోంది. చైనాలో కూడా కుల వ్యవస్థ ఉందా అంటే కొంతమంది అవునని అంటున్నారు, మరికొంతమంది ఏమో ఇది పూర్తిగా అబద్ధం అంటున్నారు. మరి నిజమేంటి? ఈ వీడియోలో ఎమోషన్స్ కాదు, ప్రాపగండా కాదు, ఫ్యాక్ట్స్ ఆధారంగా మొత్తం స్టోరీ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. మొదట ఒక విషయం క్లియర్ చేసుకుందాం. చైనాలో కుల వ్యవస్థ ఉందా లేదా? హుకోవు నిజమేంటి? చైనాలో పురాతన కాలంలో షీ, నాంగ్, గ్యాంగ్, షాంగ్ అనే వర్గీకరణ ఉండేది. ఇక్కడ షీ అంటే పండితులు, అధికారులు అన్నట్టు, నాంగ్ అంటే రైతులు, గాంగ్ అంటే కళాకారులు, కార్మికులు, షాంగ్ అంటే వ్యాపారులు. కానీ ఇది భారత కుల వ్యవస్థల పూర్తిగా పుట్టుకతో నిర్ణయమయ్యే వ్యవస్థ కాదు. ఇది ప్రధానంగా వృత్తుల ఆధారంగా ఉండేది. సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ప్రాచీన చైనా సామాజిక వర్గీకరణను ఆధునిక చైనా వ్యవస్థతో కల్పిస్తున్నారు. అసలు పెద్ద చర్చ మొదలైంది ఇంకో వ్యవస్థతో. దాని పేరే హుకోవు. ఇది కేవలం కులం కాదు, ఒక గృహ నమోదు వ్యవస్థ. 1950 చివరిలో చైనా దీన్ని అమలు చేసింది. ఈ వ్యవస్థలో ప్రతి వ్యక్తి గ్రామీణ లేదా పట్టణ హోదాతో నమోదు చేయబడతాడు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ నుంచే అసలు ప్రశ్న కూడా మొదలవుతుంది. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరు గ్రామంలో పుట్టారు, చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళారు. మీరు అక్కడ పని చేస్తున్నారు అనుకుందాం, ట్యాక్స్ కూడా కడుతున్నారు, దేశ ఎకానమీకి సహాయం చేస్తున్నారు. కానీ మీ పిల్లలకు అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో సులభంగా అడ్మిషన్ రాకపోవచ్చు. అంతేకాదు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా పరిమితంగా ఉండవచ్చు. పథకాలు కానీ, హాస్పిటాలిటీ ఇవన్నిట్లకు కానీ సంబంధించి సంక్షేమ పథకాలపై కూడా అడ్డంకులు ఉండొచ్చు. అంటే మీరు నగరంలో ఉంటున్నారు, కానీ పూర్తిగా ఆ నగరానికి చెందిన వారు కాదు. ఇదే అంశం మీద చైనా హుకోవు వ్యవస్థపై విమర్శలు వస్తుంటాయి. మరి విమర్శకులు ఏమంటున్నారు దీని గురించి? వారేమంటున్నారంటే ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కాదు, ఇది అవకాశాలను అసమానంగా పంచుతోంది అని చెప్తున్నారు. కొంతమంది పరిశోధకులు దీనిని 2వ స్థాయి పౌరుల భావనకు దారితీసిందని కూడా వర్ణించారు. అంటే 2వ స్థాయి పౌరులు అంటే మీరు ఇక్కడ ఉంటున్నారు కానీ ఇక్కడ వారు కాదు, అంటే ఒక రకంగా మీరు ఎక్కడి వారో అని చెప్తున్నట్లు. చైనా ప్రాపగండా, సోషల్ మీడియా, హిడెన్ చైనా అని ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, హుకోని డిపెండ్ చేసిన వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. భారీ జనాభా ఉన్న దేశంలో నగరాలపై ఆకస్మికంగా ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఇది అవసరం అంటున్నారు. అంటే లక్షలాది మంది ఒకేసారి వలస వెళ్తే విద్య, ఆరోగ్య, మౌలిక వసతులు అందరికీ సమానంగా అందకపోవచ్చు, కొంచెం క్రైసిస్ ఏర్పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకవైపు సమానత్వం వాదన, మరొక వైపు పరిపాలన అవసరం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక ప్రశ్న కూడా వైరల్ అవుతుంది, ఇది కుల వ్యవస్థే కదా అని. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భారత కుల వ్యవస్థలో సాధారణంగా పుట్టుక ఆధారంగా గుర్తింపు వస్తుంది. సాంప్రదాయక వివాహ పరిమితులు, మతపరమైన అంశాలు, అంటరానితనం వంటి విషయాలు చరిత్రలో కనిపించాయి. కానీ చైనాలో హుక వ్యవస్థలో ఇవి అదే రూపంలో లేవు. అందుకే చాలా మంది నిపుణులు చెబుతున్నది ఏంటంటే ఇది కుల వ్యవస్థకి కాపీ కాదు, కానీ పుట్టిన ప్రదేశం ఆధారంగా జీవిత అవకాశాలను ప్రభావితం చేస్తే కొన్ని లక్షణాలు మాత్రం పోలి కనిపించవచ్చు అని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇండియన్ సోషల్ మీడియాలో చైనా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీనికి కారణాల్లో ఒకటి సింగపూర్లో జరిగిన సంఘటన. సింగపూర్ ప్రభుత్వం భారతీయ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న 14 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఈ దర్యాప్తులో ఆ కంటెంట్ చైనా ఆధారిత ప్లాట్ఫామ్ నుంచి వచ్చి ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. సరే ఏదేమైనా ఓకే, కానీ మన దేశంతో పోలికలు లేకుండా చైనాలో ఉన్న కొన్ని డార్క్ సైడ్స్ అనొచ్చు, లేదా ఎవరికి తెలియని విషయాలని అనొచ్చు, ఇలా కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మనందరికీ చైనా వాళ్ళంటే వాళ్ళు తినే విచిత్రమైన ఫుడ్ గురించే తెలుసు. అలాగే చైనా వాళ్ళు వేసే గుంటనక్క వేషాల గురించి కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు. సో ఆబ్వియస్గా చైనా ఎంత డార్క్ కంట్రీ అనేది అందరికీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ కంట్రీలో ఉన్న ఇంకా కొన్ని డార్క్ ట్రూత్స్ అలాగే ఉన్నాయి, బయట సమాజానికి తెలియదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే జెండర్ ఇన్బ్యాలెన్స్. ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ప్రతి కంట్రీలో ఉండే కామన్ ప్రాబ్లం. అంటే జాబ్స్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, ఇవి మాత్రమే కాదు పాపులేషన్ పరంగా కూడా చైనాలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు.
ఈ జెండర్ ఇన్బ్యాలెన్స్ మెన్ టు మెన్ రేషియో తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ పెట్టిన వన్ చైల్డ్ పాలసీ. ఈ వన్ చైల్డ్ పాలసీ 1970లో స్టార్ట్ అయింది అండ్ దీన్ని 2016 వరకు కంటిన్యూ చేశారు. ఈ 50 సంవత్సరాలలో పాపులేషన్ అయితే కంట్రోల్ అయింది, కానీ ఆడవాళ్ళ పాపులేషన్ మాత్రం బాగా తగ్గిపోయింది. జనాభాని కంట్రోల్ చేయడానికి ఈ వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అబ్బాయి కావాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. అండ్ అబ్బాయి ఎందుకు కావాలనే రీజన్స్ మనందరికీ కూడా తెలుసు. అబ్బాయి అయితే ఆస్తికి వారసులు అవుతారు, పేరెంట్స్ ని ముసలైన తర్వాత బాగా చూసుకుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ రీజన్స్ ని బేస్ చేసుకొని అమ్మాయి ఉందని చెప్పి స్కానింగ్ లో తెలిస్తే వెంటనే అబార్షన్ చేయించుకోవడం స్టార్ట్ చేశారు. ఈ అబార్షన్స్ ఏ రేంజ్ లో జరిగాయి అంటే 1980 నుంచి 2017 వరకు చైనాలో దాదాపు 28.66 మిలియన్ అబార్షన్స్ అయితే జరిగాయి. సో ఆబ్వియస్ గా ఈ అబార్షన్స్ ఎఫెక్ట్ ఫీమేల్ యొక్క పాపులేషన్ పైన పడింది. ప్రజెంట్ గనక కంపేర్ చేస్తే చైనాలో మేల్స్ కంటే ఫీమేల్స్ 33 మిలియన్స్ మంది తక్కువగా ఉన్నారు. అంటే మన ఇండియన్ నెంబర్లో అయితే 3,30,00,000 మంది మహిళలు అక్కడ తక్కువగా ఉన్నారు. నెక్స్ట్, రిలీజియస్ రెస్ట్రిక్షన్స్. చైనీస్ గవర్నమెంట్ తమ కంట్రోల్లో లేని రిలీజియస్ ని ఈవిల్ అని చెప్పి పబ్లిక్ గా డిక్లేర్ చేసింది. సో ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు చైనాలో రిలీజియస్ ఫ్రీడమ్ ఎంత వరకు ఉందో అని మనం అర్థం చేసుకోవడానికి. 2017లో ప్రెసిడెంట్ జిన్పింగ్ 5 రిలీజియస్ ని చైనీస్ గవర్నమెంట్ లో అలౌ చేస్తున్నట్లు డిక్లేర్ చేశాడు. ఆ 5 రిలీజియన్స్ వచ్చేసి బుద్ధిజం, క్యాథలిజం, డావోయిజం, ఇస్లాం అండ్ ప్రొటెస్టాంటిజం. వేరే రిలీజియస్ ని ఫాలో అయ్యే వాళ్ళను చైనీస్ గవర్నమెంట్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమైనా తేడాగా బిహేవ్ చేసినా, గవర్నమెంట్ కి నచ్చని పని చేసినా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. రీజన్ ఏదైనా కానీ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా మరణ శిక్షలు వేసిన కంట్రీ ఏదైనా ఉందా అంటే అది చైనానే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే హ్యూమన్ రైట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చైనా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం వేల కొద్ది మరణ శిక్షలను విధిస్తుందంట. చైనీస్ గవర్నమెంట్ వాళ్ళ డేటాని చాలా సీక్రెట్గా ఉంచుతారు కాబట్టి కరెక్ట్గా ఎన్ని మరణ శిక్షలు అనేది మనం చెప్పలేం. బట్ అధిక శాతంలో మరణ శిక్షలు డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్కి విధిస్తూ ఉంటారట. ఇతర కంట్రీస్తో పోల్చుకుంటే చైనాలో ఈ మాదక ద్రవ్యాల క్రైమ్స్కి పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఉంటాయి. మెయిన్గా ఫారినర్స్ ఎవరైనా వీటిని స్మగ్లింగ్ చేస్తూ దొరికారనుకోండి, ఇక అంతే వాళ్ళకు ఉరిశిక్ష పడిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్. హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ అంటే ఆటోమేటిక్గా పొల్యూషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ చైనా విషయానికి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ లాగే ఈ ప్రాబ్లం కూడా అసలు ఏం ప్రాబ్లమే లేదన్నట్లు ప్రపంచానికి చెప్పడానికి ట్రై చేస్తుంటుంది. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం అయితే చైనాలోని పొల్యూషన్ వల్ల అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో 3 సంవత్సరాలు తగ్గిపోతుందట. అంటే ప్రతి సంవత్సరం పొల్యూషన్ వల్లే 12 లక్షల మంది ప్రీ మెచ్యూర్ డెత్స్, అంటే చనిపోవాల్సిన దానికంటే ముందే చనిపోతున్నారట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వైరస్లు ఉండడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు చేసే పెంట ప్రతిసారి ప్రపంచాన్ని ఇబ్బందులోకి నెడుతుంది. కోవిడ్ వైరస్ చైనాలోనే పుట్టింది అని అందరికీ తెలిసే. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది చైనా వాళ్ళు కావాలని ఒక బయోవర్ లాగా ఈ వైరస్ని రిలీజ్ చేశారని చెప్పి చాలా ఎలిగేషన్స్ అండ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కోవిడే కాదు, 2013లో వచ్చిన H7N9 బర్డ్ ఫ్లూ కూడా చైనా వాళ్ళే క్రియేట్ చేసి ప్రపంచం మీదకి వదిలేశారని చెప్పి ఎలిగేషన్స్ అండ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కోవిడ్-9తో చైనా బయట కంట్రీస్నే కాకుండా తమ ప్రజలను కూడా బాగా ఇబ్బందులకు గురి చేసింది. సో చైనా గురించి ఇన్ని డార్క్ సీక్రెట్స్ తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ దేశమైనా సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు, పోస్టులు, ట్రెండ్స్ మాత్రమే చూసి పూర్తిగా నిర్ణయం చేయడం సరైన పద్ధతి కాదు. చైనా గురించి మనం ఈ వీడియోలో చూసిన విషయాల్లో కొన్ని అధికారిక డేటా ఆధారంగా ఉన్నాయి, కొన్ని విమర్శకుల వాదనలు ఉన్నాయి, మరికొన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్న అంశాలు కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, ప్రపంచానికి కనిపించే చైనా ఒకటి, ఆ దేశం లోపల ఉన్న సామాజిక వాస్తవాలు ఇంకొకటి కావచ్చు. హుకో వ్యవస్థ నుంచి జెండర్ ఇన్బ్యాలెన్స్ వరకు, మత పరిమితుల నుంచి సోషల్ మీడియా ప్రాపగండా ఆరోపణల వరకు, చైనా స్టోరీ కేవలం హై స్పీడ్ రైళ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాత్రమే కాదు, దాని వెనుక చాలా క్లిష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. సో మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? హుకో కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మాత్రమేనా, లేక ఆధునిక సమాజంలో కనిపిస్తున్న కొత్త తరహా విభజన? మీకేమైనా చైనా గురించి డీటెయిల్గా తెలిస్తే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. తెలియలేని నాలెడ్జ్తో మాత్రం కమెంట్ చేయకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.